హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నమాట. మన వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండి, ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మన వీడియో కిందే థంబ్ సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్రెడీ లైక్ అనేది పడిపోయిద్దనమాట. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. న్యాచురల్గా నేను చేసుకునే పనులు ఎలా ఏంటి అనేది మీ అందరితో రోజు షేర్ చేసుకుంటున్నాను కదండి. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజండి. మంగళవారం పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తా ఇంకా గుళ్ళో మాల ఇచ్చారని చెప్పి తీసుకొచ్చారు. కనకదుర్గమ్మ అమ్మవారు ఉంది కదండి గుడి, అక్కడ అనమాట. అక్కడ మాల ఇస్తే తెచ్చారు. ఇంక నేనైతే కళ్ళకద్దుకొని గుమ్మానికి అయితే వేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూజ కూడా చేసేసానండి. ఇంకా హారతి ఇచ్చే టయానికి వచ్చారనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దగ్గర మాల దొరికినందుకు. ఇంకా దేవుడి దగ్గర హారతి ఇచ్చేసేసి ఇంకా నేనైతే మటుకు ఇంకా టిఫిన్ అయితే మటుకు పప్పు పొంగల్ చేశానండి. ఇంక ఇదైతే మా వాడికి పెట్టి స్కూల్కి అయితే పంపేశాను అనమాట. ఇంకా చట్నీ అయితే అప్పుడే వేస్తున్నాను. మా వాడికి దీన్ని ఒట్టిగా తినడం ఇష్టం, లేకుంటే పచ్చి పులుసులో తినడం ఇష్టం అనమాట. ఇంకా ఉదయాన్నే పచ్చి పులుసు ఎక్కడ చేయాలి, కారం కూడా ఎందుకులే అంత ఉదయాన్నే అని చెప్పి ఇంకా మామూలుగా పెట్టేసి పంపించేస్తాను స్కూల్కి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా చట్నీ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాగైతే టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంకా వంట కూడా చేయాలన్నమాట. ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చున్నారు. ఇంకా అవైతే సర్దేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటండి పని. అప్పటికైతే పూజ అయిందంటే ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా అయిపోయినట్టేనండి నాకైతే మటుకు. ఇంకా వంట చేయడము, ఇంకా కూరగాయలు సర్దానని చెప్పాను కదా, కూరగాయలు అయితే సర్దేసుకుంటాను. ఇంక ఇవాళ అయితే పప్పు చేసి పంపిమన్నాడు స్కూల్కి. పప్పు అంటే పప్పు పులుసు లూజుగా చేస్తాం కదా, ఆ పప్పు పులుసు వడియాలంటే చాలా ఇష్టం అండి మా వాడికైతేను. ఎన్నిసార్లు చేసినా చేయమంటానే ఉంటాడు. ఇంకా అదైతే చేయాలన్నమాట. ఇంకా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, అక్క మీరు శారీలు చాలా బాగుంటాయి, మీ బ్లౌజులు చాలా బాగుంటాయని. నేను సింపుల్గా తీసుకుంటానండి, ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండవు అనమాట. ఈ డైలీ వేర్ కట్టుకుంటాను కదా, ఈ చీరలన్నీ కూడా 500, 400, 450, 350 కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ కాస్ట్లీలు అయితే కొననండి. అంత కాస్ట్లీలో కొనే అంత ఇది కూడా కాదనమాట. నాకు మనసు రాదు, సింపుల్గా ఉండాలి. ఇంకా బ్లౌజుల సంగతికి వస్తే నా బ్లౌజులు అనేటివి నేనే కుట్టుకుంటున్నాను అనమాట. ఒక 6 సంవత్సరాల నుంచి నేనే కుట్టుకుంటూ ఉన్నానండి. ఇంకా తెలిసిన పని కొంచెం నేర్చుకున్నాను. ఇంకా మిషన్ అయితే తీసిచ్చారనమాట. ఇంకా అప్పటి నుంచి నా బ్లౌజులు, చీరలకు ఫాలు అది కూడా నేనే కుట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇలాగైతే బ్లౌజులు కొంచెం కొంచెం ఈ నాటికల్లో ఉంటాయి కదా మోడల్స్, అవి చూసినప్పుడు కుట్టుకుంటాను అనమాట. మోడల్ రాదని చెప్పి బయట అయితే వచ్చింది కుట్టుకుంటాను. రాందైతే మటుకు మామూలుగా గోటేసేసి మామూలుగా నాడాలు పెట్టేసుకుంటాను వెనకాల. రౌండ్ సరిగా వచ్చి ఈ గోటు అది నీట్గా వస్తే చాలండి. నాకు అంత పెద్ద మోడల్ అయితే వద్దు అనుకుంటాను. బయట అయితే అస్సలు ఈయనమాట. ఈ మధ్యకాలంలో కుట్టడం కొంచెం కష్టం అవుతుంది. పని, యూట్యూబ్ ఇవన్నీ చూసుకునేసరికి టైం అనేది సరిపోతుందన్నమాట. ఇంకెలాగైతే ఉంటుందండి నా పనులు అనేటివి మటుకు. ఎక్కువ ఎచ్చలకు పోయి అంటే ఎచ్చులంటే ఉంటాయి కదండి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అతిగా కొనడము, మోడళ్ళు పెట్టి కుట్టించడము, కొత్త కొత్త చీరలు తేవడము, వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు అని చెప్పి తెచ్చుకోవడం, ఇలాంటివి అయితే అస్సలు చేయనండి నేనైతే మటుకు. మన మనసు మన కంట్రోల్లో ఉన్నిందనుకోండి, మన ఖర్చులు కూడా మన కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. నేనైతే అది నమ్ముతానండి. గొప్పలకు పోయి అయితే రూపాయి అయితే ఖర్చు పెట్టను. అది ఆ రూపాయి ఖర్చు పెట్టకుండా సంపాదించడానికి మేమైతే చాలా కష్టపడ్డామండి. ఒకనొక టైంలో 50 రూపాయలు కూడా చేతిలో లేవన్నమాట పెళ్ళైన కొత్తల్లో. అప్పుడు ఎవరిని అడగనో కూడా మనసు రాదనమాట. మా మెంటాలిటీ అదేను. లేకపోయినా పస్తైనా ఉంటాం కానీ అవతలని అడగకూడదు అనేది అయితే ఒకటి ఉంటుంది, అసలు అడగమన్నమాట. అలాంటి మెంటాలిటీ. అలాంటిది ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా కూడా రాదండి. ఆ చెయ్యి అయితే మటుకు అంటారు కదా, ఖర్చు పెట్టే చెయ్యి వేరు, ఖర్చు పెట్టని చెయ్యి వేరు అని. అన్నము ఇలాంటి పెట్టడంలో చెయ్యేమో మంచిదేనండి, ఎవరికైనా పెట్టేదానికి అది మాత్రం ఉంటుంది. ఇంకా రూపాయి ఖర్చు పెట్టుకొని వృధా ఖర్చులు చేయడం అనేది మటుకు ఉండదన్నమాట. మనుషుల్ని గుడ్డిగా నమ్ముతాను, అదొక్కటే చెప్తానండి ఎవరికైనా కూడా. నేను ఎవరిని నమ్మకండి. నమ్మి మనం ఏదైనా ఇచ్చామనుకోండి, మళ్ళీ రివర్స్ ఇచ్చేటప్పుడు మనం శత్రువుల్లాగా కనపడతాం వాళ్ళకి. అలాంటి శత్రుత్వం పెంచుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది. కాకపోతే ఒకానొక టైంలో అడుగుతారు కదా, జాలిగా అనిపిస్తుంది అనమాట. సర్లే మన వల్ల ఒకరి లైఫ్ బాగుపడిద్ది అని అనిపించినప్పుడు ఇచ్చేస్తాను. మళ్ళీ అప్పుడు కూడా నాకే పిడిపడిద్ది అనమాట. అలాంటప్పుడు కూడా తిట్లు పడతాయి. సర్లే పోనీలే, పాపం ఉంటే
వాళ్ళకి పుణ్యం ఉంటే మనకేననుకొని ఇంకా సర్దుకుపోతానమాట. ఇంకా మా వారైతే కూరగాయలు తెచ్చారని చెప్పాను కదా, ఇంక ఇలాగైతే కూరగాయలు అయితే సర్దేస్తున్నానమాట. ఇంకా నేను కూరగాయలకి వెళ్ళినా కూడా కొన్నే తీసుకొస్తానండి. ఇంకా మా వారు అనుకోండి ఒక 10 రోజులకు సరిపడా కూరగాయలు తెస్తారనమాట. ఇంకా అందుకే నేనైతే పోవడం మానేశాను. ఇంకా ఆయనైతే మటుకు ఇంకా చక్కగా అన్ని రకాలు తీసుకొస్తారు. చిక్కుడుగాయలు అయితే మటుకు ఒక 4-5 రకాలు తెస్తారండి. అవి ఏం చేసుకొని కూడా అర్థం కాదు నాకైతే మటుకు. ఆ చిక్కుడుగాయల విషయంలో మాత్రం కోపం వస్తుంది అనమాట. ఇంకా నీ కర్రీ వంకాయలు ఒక్కసారి దొరుకుతాయి, నల్ల వంకాయలు అంటారు కదా అవి. ఇంకా మామూలుగా తెల్లవి ఉంటాయి చూడండి, అవి నెల్లూరు సైడ్ దొరుకుతాయి ఎక్కువగాను. అవైతే ఇక్కడ ఎప్పుడోనండి రేర్ అనమాట దొరకడం. ఈసారి దొరకలేదంట. ఇంకా సరేనని చెప్పి అవైతే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కూడా ఇంకా ఇలాగా సర్దేసుకుంటూ ఉన్నాను. కూరగాయలు నీట్గా సర్దుకున్నాం అనుకోండి, అవి పాడవకుండా ఉన్నాయనుకోండి మనకి ఎక్కువ రోజులు కలిసి వస్తాయి అన్నమాట. ఇంకా అవి పాడు కాకుండా చూసుకుంటాను. ఇవన్నీ ఏరాలంటే చాలా టైం పట్టిద్ది నాకు. అందుకే ఇవన్నీ చాట్లు వేసి పెట్టేసి మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం ఏరేసి సపరేట్ చేసి పెట్టేస్తాను. ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా ఒలిచి ఇంకా బాక్సులు అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా వంట అయితే మటుకు పప్పులు చేస్తానని చెప్పాను కదండి. ఇంకా పప్పులు అయితే చేసేసి చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేశాను. కొన్ని అయితే తీసి వలిచి ఇంకా మా వాడికి పప్పులుసు ఇంకా వడియాలు ఉన్నాయంటే పండగేనమాట. అదేంటోనండి వాడికి బాగా అలవాటైపోయింది. చిన్నప్పుడు అనుకోండి రసంతో బాగా అలవాటైంది, ఇప్పుడైతే పప్పులుసు అనమాట. ఇంకా వడియాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అవైతే చేసేస్తున్నానండి. ఇంక ఇలాగైతే ఉంటుందండి నా పనులు అనేటివి. ఇంకా సింపుల్గా ఉదయాన్నే పూజ ఏంటంటే పని అయినట్టేనని అన్నాను కదా, ఇంకా పని అయినట్టేనండి. ఇంక వంట చేసేసాను అనుకోండి, గిన్నెలు కూడా ఎక్కువ పడకుండా చూసుకుంటాను. ఇంకా సాయంత్రంకి ఇంకా మావాడు వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్స్కి ఏదో ఒకటి రెడీ చేసి పెడతాను అనమాట. ఇంకా తినేస్తాడు. ఇంక ఇలాగ ఉంటుందండి. మనం హడావిడి పడిపి చేసేంత పని ఏమి ఉండదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత చేసినా కూడా వస్తానే ఉంది, ఏంది ఈ పని దీని పాడుగాను అని అంటారు కదా, అలాగనిపిస్తుంది నాకు. ఇంకేం చేస్తాం ఒక్కొక్కసారి అంతేనమాట. ఇంక ఇలాగైతే నా పని అయితే చేసేసుకుంటూ ఉన్నాను. మీరు వీడియో చూస్తూ ఉన్నారు, ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగైతే ఉంటుందన్నమాట నా మార్నింగ్ రొటీను. ఇంకా నేనైతే మటుకు బాక్స్ అయితే పెట్టుకొని తీసుకెళ్ళి మా లడ్డుగాడికి ఇచ్చేసి రావాలన్నమాట. ఎందుకంటే పక్కనే ఉందని చాలామంది తెలుసండి మన వాళ్ళకి, వీడియో చూసే వాళ్ళకి. స్కూల్ అనేది పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా పక్కనే ఉంది కాబట్టి నేను ఇంకా 12:40 ఆ టైంకి దిగుతాడు పైనుంచి. ఆ టైంకి నేను అన్నం తీసుకెళ్ళి క్యారేజ్ పట్టుకొని ఎదురుగా నిలబడతానండి. హ్యాపీగా వచ్చేసి క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు బాక్స్ పెట్టేసి వస్తానన్నమాట. అప్పుడు అడుగుతాడు, మమ్మీ ఈ క్యారేజ్ పెట్టేసావు, ఎక్కడికి వెళ్ళు, కనిపించలేదు, నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు వెళ్ళిపోయాను, ఇలా అంటాడనమాట. అప్పుడు అనిపిస్తుంది, అంటే రోజు కనిపించాలా అంటే, అవును మమ్మీ కనిపిస్తే బాగుంటుంది రోజు నువ్వు అక్కడికి వస్తే అని అయితే చెప్తూ ఉంటాడు. అంతేనండి, పిల్లలు ఒక ఏజ్ వచ్చేదాకా మనం వాళ్ళకి దగ్గరగా ఉన్నాం అనుకోండి, మనతో వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. చిన్నపిల్లలు మనం చిన్నపిల్లల్లాగే కనిపిస్తాం వాళ్ళకి. మనం ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టామనుకోండి, వీళ్ళేంద్ర నాయన ఎప్పుడు సతాయిస్తుంటారు, మనల్ని ప్రశాంతంగా ఉంచరే అనే ఫీలింగ్ అయితే పిల్లలలో చిన్నప్పుడే కలిగించకూడదని నేను అనుకుంటానండి. ఇంతకీ మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి, వాళ్ళ స్కూల్లో జరిగేటివి ఇంకా ఫ్రెండ్స్తో ఏదైనా గొడవలు ఉన్నా, టీచర్ ఎప్పుడన్నా ఏదన్నా అన్నా మొత్తం తీసుకొచ్చి మనకైతే చెప్తారనమాట. మావాడు అంతేనండి, ఏది జరిగినా కూడా చిన్నప్పటి నుంచి ఏదైనా వాడిని ఏమన్నా అన్నా, ఏదైనా జరిగిన స్కూల్లో వేరే విషయాలు అన్నీ తీసుకొచ్చి నైట్ పడుకుంటాం కదా, అప్పుడు మాట్లాడుకుంటా మాటల్లో చెప్పేస్తూ ఉంటాడనమాట. అలా జరిగింది మమ్మీ, ఇలా జరిగిందని. అప్పుడే అర్థమైపోయింది వాళ్ళు మనకి ఎంత దగ్గరగా ఉన్నారనేది. మీరేమంటారు?